నమస్కారం మిత్రులారా. స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం. మీరు ఎప్పుడైనా అనుకున్నారా, కృష్ణానది ఒడ్డున రాతిలో చెక్కబడిన బుద్ధుని చిరునవ్వు వెనుక ఎంత లోతైన చరిత్ర దాగి ఉందో? నాగార్జునకొండ. ఈ పేరు వింటే మనకు వెంటనే నాగార్జున సాగర్ డ్యాం గుర్తుకొస్తుంది. కాని ఆ నీటి కింద మునిగిన లోయలో ఒకప్పుడు తెలుగు భూమిలోని అతి గొప్పైన బౌద్ధ విశ్వవిద్యాలయం ఉండేది. 1700 సంవత్సరాల క్రితం ఇక్ష్వాకు రాజులు పాలించిన కాలంలో. నేను మీ నారేటర్. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన చారిత్రక ప్రయాణంలో బయలుదేరబోతున్నాం. మీరు ఎక్కడ నుండి ఈ కథ వింటున్నారో కామెంట్స్లో చెప్పండి. హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు లేక ప్రపంచంలో ఎక్కడైనా మా కథలు మీకు శాంతినిస్తాయి, జ్ఞానం పెంచుతాయి మరియు మంచి నిద్రకు దారితీస్తాయి. కాబట్టి మీ హెడ్ఫోన్స్ పెట్టుకుని కంఫర్టబుల్ పొజిషన్లో సెటిల్ అయ్యి మనతో ఈ చారిత్రక ప్రయాణంలో వచ్చేయండి. కృష్ణానది మెల్లగా ప్రవహిస్తోంది. తెల్లవారుజామున అరుణోదయంతో పాటు మీరు ఒక బౌద్ధ సన్యాసిని. నాగార్జునకొండ విహారంలో నివసించే పండిత సన్యాసి. ఇది 3వ శతాబ్దం ఇక్ష్వాకు రాజుల కాలం. మీ రోజు ఎలా మొదలవుతుంది అంటే, తెల్లవారుజామున 4 గంటలకు విహారంలోని గంట మోగుతుంది. చక్కని రాతితో కట్టబడిన ఈ విహారం కేవలం నిద్రకు మాత్రమే కాదు, ఇది మీ జ్ఞానాలయం, మీ కార్యక్షేత్రం కూడా. మీరు లేచి కూర్చుని మొదట ధ్యానం చేస్తారు. కృష్ణానది ప్రవాహ శబ్దం, దూర ప్రాంతాల నుండి వచ్చే వ్యాపారుల గుర్రపు డెక్కల శబ్దం, అవన్నీ మీ ధ్యానంలో భాగమవుతాయి. ధ్యానం తర్వాత మీరు మీ రోజువారీ కర్తవ్యాలు ప్రారంభిస్తారు. మీ ముఖ్య పని పాలీ భాషలోని శాస్త్రాలను సంస్కృతంలోకి అనువదించడం. ఇది అంత సులభమైన పని కాదు. ప్రతి పదానికి, ప్రతి వాక్యానికి లోతైన అర్థం ఉంటుంది. మీరు ఈకలు రాయడానికి వాడుకుంటారు, లేక కొన్నిసార్లు రాతిమీద చెక్కుతారు కూడా. నాగార్జునకొండ విహారంలో దాదాపు 300 మంది సన్యాసులు ఉండేవారు. వారిలో కొందరు స్థానిక తెలుగు ప్రాంతాల నుండి, కొందరు తమిళనాడు నుండి, కొందరు మగధ దేశం నుండి, కొందరు శ్రీలంక నుండి కూడా వచ్చేవారు. అంటే ఇది కేవలం స్థానిక విహారం కాదు, అంతర్జాతీయ విశ్వవిద్యాలయం. మీ దినచర్యలో అతి ముఖ్యమైన భాగం విద్యార్థులకు బోధన చేయడం. మీరు అభిధమ్మను బోధిస్తారు, అంటే బౌద్ధ తత్వశాస్త్రం. కాని ఇక్కడకు వచ్చే విద్యార్థులు కేవలం బౌద్ధులు మాత్రమే కాదు. కొందరు శైవులు, కొందరు వైష్ణవులు కూడా ఉంటారు. ఎందుకంటే ఇక్ష్వాకు రాజుల కాలంలో మతపరమైన సహనం ఉండేది. మీరు రోజుకు 2 సార్లు మాత్రమే భోజనం చేస్తారు. ఉదయం 6 గంటలకు మరియు మధ్యాహ్నం 12 గంటలకు. సాయంత్రం తర్వాత ఆహారం తీసుకోవడం నిషేధం. ఈ నియమాలు కఠినంగా అనిపించవచ్చు, కాని మీకు అవి అలవాటు అయిపోయాయి. మధ్యాహ్న సమయంలో మీరు విహారం చుట్టూ ఉన్న స్తూపాల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తారు. ఇక్ష్వాకు రాణులు, ముఖ్యంగా చంతిశ్రీరాణి, కొత్త కొత్త స్తూపాలు కట్టిస్తూ ఉంటారు. మీరు శిల్పకారులకు సలహాలు ఇస్తారు. బుద్ధుని జీవిత సంఘటనలను ఎలా రాతిమీద చెక్కాలో చెప్తారు. సాయంత్రం సమయంలో మీరు ఇతర సన్యాసులతో కలిసి చర్చలు జరిపిస్తారు. ఈ చర్చలు కేవలం బౌద్ధ తత్వశాస్త్రం మీదనే కాదు, గణితం మీద, ఖగోళ శాస్త్రం మీద, వైద్యశాస్త్రం మీద కూడా ఉంటాయి. ఎందుకంటే ఆ కాలంలో బౌద్ధ విహారాలు కేవలం మత సంస్థలు మాత్రమే కాదు, వాటిని విశ్వవిద్యాలయాలుగా కూడా వాడేవారు. రాత్రి మీరు మళ్లీ ధ్యానంలో కూర్చుంటారు. కృష్ణానది ఒడ్డున చిన్న దివ్వెల వెలుగులో నక్షత్రాలు ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఆ నిశ్శబ్దంలో మీకొక విచిత్రమైన అనుభవం కలుగుతుంది. ఈ ప్రకృతి, ఈ నది, ఈ పర్వతాలు, అవన్నీ బుద్ధుని బోధనలతో ఎలా అనుసంధానమయ్యాయో అర్థమవుతుంది. కాని మీ జీవితంలో కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. వర్షాకాలంలో విహారంలోకి వెల్లువలు వచ్చేవి, మీ పుస్తకాలు, తాడిపత్రాలు. వాటిని కాపాడుకోవడం చాలా కష్టం. వేసవిలో విహారంలోని రాతిగోడలు వేడిమిగా మారేవి. శీతాకాలంలో రాత్రులు చాలా చల్లగా ఉండేవి. అలాగే వ్యాపారుల వల్ల కలిగే ఇబ్బందులు కూడా ఉండేవి.
నాగార్జునకొండ ప్రముఖ వ్యాపార మార్గంలో ఉండేది. అరేబియా నుండి, రోమన్ సామ్రాజ్యం నుండి వచ్చే వ్యాపారులు రాత్రిపూట విహారంలో బస చేసేవారు. వారు శబ్దం చేసేవారు. కొన్నిసార్లు మద్యం తాగి గొడవలు చేసేవారు కూడా. మీ జీవితంలో అతిపెద్ద సవాలు వివిధ మతాల మధ్య సమతుల్యత కాపాడుకోవడం. ఇక్ష్వాకు రాజులు వేద ధర్మాన్ని అనుసరించేవారు. కాని రాణులు బౌద్ధ ధర్మాన్ని ఆశ్రయించేవారు. మీరు రెండు వైపులా గౌరవం కాపాడుకోవాల్సి వచ్చేది. అంతేకాకుండా విహారంలో అన్ని రకాల వర్గాల వారు వచ్చేవారు. రాజుల బంధువులు, వ్యాపారులు, రైతులు, చేతిపనివారు కూడా. వారందరితో మీరు సమానంగా ప్రవర్తించాల్సి వచ్చేది. అది కొన్నిసార్లు చాలా కష్టమైన పని. రాత్రిపూట మీరు కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటారు, ఈ విహారం, ఈ లోయ ఎంతకాలం ఇలాగే ఉంటుందో? బుద్ధుని బోధనలు ఎంతకాలం ఇక్కడ కొనసాగుతాయో? ఈ ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలియవు. కాని మీరు మీ కర్తవ్యం చేస్తూ రోజు వెళ్తున్న జీవితంతో సంతృప్తి చెందుతారు. కృష్ణానది మెల్లగా ప్రవహిస్తూ మీ జీవితం కూడా అలాగే మెల్లగా, శాంతంగా కొనసాగుతుంది. ఆ కాలపు వేడుకలు, పండుగలు, ఉత్సవాలు అవన్నీ మీ జీవితంలో రంగులు నింపుతూ ఉంటాయి. అలాగే ఈ విహారంలో జరిగే వేడుకలు కూడా చాలా ప్రత్యేకంగా ఉండేవి. బుద్ధ పూర్ణిమ రోజున వేలమంది భక్తులు వచ్చేవారు. స్తూపాల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. దీపాలు వెలిగిస్తారు, పూలు వేసేవారు. ఆ రోజున మీకు కూడా చాలా ఆనందంగా అనిపించేది. ఆ తరువాత మీ జీవితం మరింత లోతుగా కొనసాగుతుంది. మీరు విహారంలో ధ్యానంలో కూర్చున్నప్పుడు బయట గుర్రపు కాళ్ల చప్పుడు వినిపిస్తుంది. రాణిమణి చంతిశ్రీ వస్తున్నారు. ఆమె రథం చాలా అందంగా అలంకరించబడి ఉంటుంది. కాని ఆమె వస్తున్నది కేవలం దర్శనానికి మాత్రమే కాదు. ఆమె మనసులో ఒక గొప్పైన కల ఉంది, మరో కొత్త స్తూపం నిర్మించాలని. చంతిశ్రీ రాణి ఇక్ష్వాకురాజు వీరపురుషదత్తుని పట్టమహిషి. కాని ఆమె జీవితం అంత సులభం కాదు. ఆమె భర్త వేదధర్మాన్ని అనుసరిస్తాడు, యజ్ఞయాగాలు చేస్తాడు, అశ్వమేధయాగాలు నిర్వహిస్తాడు. కాని ఆమె మనసు బుద్ధుని బోధనల వైపు మొగ్గు చూపుతుంది. ఈ రాణి దానధర్మాలలో చాలా ప్రసిద్ధురాలు. ఆమె స్వంత ధనంతో నాగార్జునకొండలోని దాదాపు అన్ని బౌద్ధ విహారాలు, స్తూపాలు కట్టించింది. ఇది అందరికీ తెలిసిన విషయం కాదు. ఎందుకంటే ఆమె భర్తకు ఈ విషయం పూర్తిగా తెలియకూడదని ఆమె అనుకుంటుంది. ఆమె దాతృత్వం ఎలా మొదలైందో మీకు తెలుసు. కారణం ఒక చిన్న సంఘటన. చంతిశ్రీ చిన్నప్పుడు ఆమె తల్లి అనారోగ్యంతో మంచం పట్టింది. అప్పుడు ఒక బౌద్ధ సన్యాసి వచ్చి ఆమె తల్లికి దవాలు ఇచ్చాడు, మంత్రాలు చెప్పాడు. ఆమె తల్లి కోలుకుంది. అప్పటినుండి చంతిశ్రీకి బౌద్ధధర్మంపై గొప్ప శ్రద్ధ కలిగింది. రాణిగా మారిన తర్వాత ఆమెకు చాలా ఐశ్వర్యం వచ్చింది. కాని ఆమె అన్నింటినీ కేవలం తన కోసం వాడుకోలేదు. ఆమె ప్రతిరోజూ ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేది. బుద్ధుని బోధనలను వింటూ ఎలా ఈ ధనాన్ని మంచి పనులకు వాడుకోవాలో ఆలోచిస్తూ ఉండేది. ఆమె మొదటి పెద్ద దానం ఆయుర్వేద చికిత్సలయం. విహారంలోనే ఒక వైద్యశాలను కట్టించింది. అక్కడ గాయాలకు, వ్యాధులకు చికిత్స చేసేవారు. దీనికోసం ఆమె ఖర్చు చేసిన డబ్బు అప్పటిలో లక్షల రూపాయలకు సమానం. తరువాత ఆమె అహర్నిశలు కలలు కంటుండేది. నాగార్జునకొండలో ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ విశ్వవిద్యాలయం నిర్మించాలని. అందుకు ఆమె తన వ్యూహం సిద్ధం చేసుకుంది. ఆమె భర్త రాజు వీరపురుషదత్తుకు తెలియకుండా మెల్లిగా, ఒక్కొక్కటిగా విహారాలను నిర్మించడం మొదలుపెట్టింది. కాని ఇది అంత సులభం కాదు. ఆమెకు అనేక ఇబ్బందులెదురయ్యాయి. మొదట రాజసభలోని కొందరు మంత్రులు ఆమెను వ్యతిరేకించారు. వారు రాజుతో ఫిర్యాదు చేశారు. రాణిమణి బౌద్ధులకు దానం చేస్తున్నారు, ఇది రాజధర్మానికి విరుద్ధమని. అప్పుడు రాణి చంతిశ్రీ తన తెలివిని వాడుకుంది. ఆమె రాజుతో మాట్లాడింది. మహారాజా, నేను చేస్తున్నది కేవలం దానధర్మాలు మాత్రమే.
అన్ని మతాలవారికి సమానంగా సహాయం చేయడం రాజధర్మం కాదా అని అంది. రాజుకి ఆమె మాట సరిగా అనిపించింది. కాని ఆమె ముందున్న అతిపెద్ద సవాలు డబ్బు సమస్య. ఒక విహారం నిర్మించాలంటే అప్పటి లెక్కలతో దాదాపు 10,000 స్వర్ణ నాణాలు అవసరం. స్తూపం నిర్మించాలంటే అంతకు మించిన ఖర్చు. ఆమె దగ్గర అంత డబ్బులేదు. అప్పుడు ఆమె తన ఆభరణాలు, వస్త్రాలు వాటన్నింటినీ అమ్మేసింది. ఆమె దగ్గర ఉన్న వరి, గోధుమ వాటిని కూడా అమ్మింది. కాని అది సరిపోలేదు. తరువాత ఆమె వేరే వ్యూహం అనుసరించింది. ఆమె తన స్నేహితులైన ఇతర రాణులను, శెట్టి గాడిదల్ని, వ్యాపారులను కలిసి వారిని కూడా దానాలు చేయమని కోరింది. చాలామంది ఆమె కోరికను అంగీకరించారు. మహాదేవి అనే మరో రాణి, ఆమె చంతిశ్రీ స్నేహితురాలు. ఆమె కూడా తన సంపదని విహార నిర్మాణానికి ఇచ్చింది. కోడిబల్లి శ్రీ అనే వేరో రాణి ఆమె కూడా చేరింది. ఈ విధంగా నాగార్జునకొండలోని దాదాపు అన్ని బౌద్ధ నిర్మాణాలు రాణుల దానాలతోనే నిర్మించబడ్డాయి. కాని ఈ పనులు జరుగుతున్న సమయంలో చంతిశ్రీ రాణికి కొన్ని వ్యక్తిగత కష్టాలు కూడా ఎదురయ్యాయి. ఆమె కొడుకు చిన్నప్పుడే మరణించిపోయాడు. ఆ దుఃఖంలో ఆమె మరింత బౌద్ధ ధర్మం వైపు మొగ్గిపోయింది. తన కొడుకు జ్ఞాపకార్థం ఆమె అతిపెద్ద స్తూపం నిర్మించాలని నిర్ణయించుకుంది. ఆ స్తూపం నిర్మాణ సమయంలో ఆమె ప్రతిరోజూ వచ్చి పనులను పర్యవేక్షించేది. రాతిని ఎలా కత్తిరించాలో, శిల్పాలను ఎక్కడ చెక్కాలో అన్నీ ఆమెయే నిర్ణయించేది. ఆ స్తూపం నిర్మాణంలో దాదాపు 500 కార్మికులు పనిచేశారు. వారిలో కొందరు రాతిని కత్తిరించేవారు, కొందరు శిల్పకారులు, కొందరు చిత్రకారులు. అందరికీ రాణి చంతిశ్రీ జీతాలు ఇచ్చేది, భోజనం కూడా ఇచ్చేది. కాని స్తూపం నిర్మాణంలో అనేక సమస్యలు ఎదురయ్యాయి. వర్షాకాలంలో నిర్మాణ పనులు ఆగిపోవాల్సి వచ్చేది. కొన్నిసార్లు వరదలు వచ్చేవి, నిర్మాణ సామగ్రిని కొట్టుకుపోయేవి. శిల్పకారుల మధ్య గొడవలు జరిగేవి. వేర్వేరు ప్రాంతాలకు చెందిన కార్మికుల మధ్య భాష సమస్యలు ఉండేవి. అలాగే రాజసభలో కొందరు మంత్రులు రాణి చాలా ఎక్కువ ఖర్చు చేస్తున్నారు అని ఫిర్యాదులు చేసేవారు. కాని చంతిశ్రీ వారందర్నీ ఎదుర్కొని తన కార్యక్రమాన్ని కొనసాగించింది. ఆమె జీవితంలో అతిపెద్ద సంతోషం ఆమె నిర్మించిన విహారాలను చూసిన సమయం. వివిధ దేశాల నుండి వచ్చిన సన్యాసులు, విద్యార్థులు, భక్తులు వారందరూ ఆమెను ఆశీర్వదించేవారు. రాణిమణి, మీ దానధర్మాల వల్ల బుద్ధుని బోధనలు ఎంతోమందికి అందుతున్నాయి అని చెప్పేవారు. ఆమె చివరి రోజుల వరకు కొత్త కొత్త నిర్మాణాలను ప్లాన్ చేస్తూ ఉండేది. ఆమె చనిపోయే ముందు తన కుమార్తెలను పిలిచి చెప్పింది, మీరు కూడా ఈ దానధర్మాలను కొనసాగించండి, బౌద్ధ సన్యాసులకు, పేద ప్రజలకు సహాయం చేయండి అని. చంతిశ్రీ రాణి మృతిని తర్వాత ఆమె కుమార్తెలు కూడా ఆమె అడుగుజాడల్లోనే నడిచారు. వారు కూడా కొత్త విహారాలు కట్టించారు, దానధర్మాలు చేశారు. ఆ కాలంలో ఇలా రాణుల దానాలతో నాగార్జునకొండ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ బౌద్ధ కేంద్రంగా మారింది. చైనా దేశం నుండి, శ్రీలంక నుండి, జావా ద్వీపం నుండి కూడా విద్యార్థులు వచ్చేవారు. వారందరూ చంతిశ్రీ రాణి దానధర్మాలను గుర్తుచేసుకుంటూ ఆమెను దాతృదేవతగా భావించేవారు. అలాగే ఈ రాణుల దానాలు కేవలం విహారాలకు మాత్రమే కాకుండా రోడ్లకు, వంతెనలకు, బావులకు కూడా ఉండేవి. అవి సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచేవి. 1950వ దశకంలో స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది కాలానికే భారత ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. కృష్ణానదిని అడ్డుకుని నాగార్జున సాగర్ డ్యాం నిర్మించాలని. ఈ డ్యాం వల్ల వేలాది ఎకరాల భూమికి నీరందుతుంది, విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కాని ఈ నిర్ణయంతో ఒక అపూర్వమైన సమస్య తలెత్తింది. నాగార్జునకొండ లోయ మొత్తం నీట మునుగుతుంది అంటే చంతిశ్రీ రాణి నిర్మించిన విహారాలు, స్తూపాలు, వేలాది సంవత్సరాల చరిత్ర అన్నీ నీటికింద మునిగిపోతాయి. ఆ సమయంలో భారత పురావస్తు శాఖ అధికారులు భయపడిపోయారు. ఎందుకంటే నాగార్జునకొండలో ఉన్న చరిత్ర కేవలం భారతదేశానికే కాకుండా
ప్రపంచ చరిత్రకు కూడా చాలా ముఖ్యమైనది. ఈ అమూల్యమైన వారసత్వాన్ని కోల్పోవాలా లేక దాన్ని ఎలాగైనా కాపాడాలా? అప్పుడు భారత పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ అయిన ఏ ఘోష్ అతను ఒక అసాధారణ నిర్ణయం తీసుకున్నాడు. మనం ఈ మొత్తం కాంప్లెక్స్ను రాయి రాయిగా, ఇటుక ఇటుకగా వేరే చోటుకు తరలిద్దాం అని అన్నాడు. ఇది చెప్పడానికి సులభం, కాని చేయడానికి అసాధ్యమైన పని. ఎందుకంటే నాగార్జునకొండలో దాదాపు 30 బౌద్ధ విహారాలు, 100కు మించిన స్తూపాలు, వేల కొద్దీ శిల్పాలు ఉన్నాయి. వాటిని ఎలా తరలించడం? 1954లో ఈ అపూర్వమైన ప్రాజెక్టు మొదలైంది. దీనికి నాగార్జునకొండ సాల్వేజ్ ఆపరేషన్ అని పేరు పెట్టారు. ఈ ప్రాజెక్ట్ కోసం దేశంలోని అత్యుత్తమ పురావస్తు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, శిల్పకారులు అందరూ చేరారు. మొదట వారు చేసిన పని మొత్తం కాంప్లెక్స్ని పూర్తిగా అధ్యయనం చేయడం. ప్రతి రాయిని, ప్రతి శిల్పాన్ని, ప్రతి ఇటుకని కూడా గుర్తుపెట్టారు. వేలాది ఫోటోలు తీశారు, నక్షలు గీశారు, కొలతలు పెట్టారు. ఈ ప్రక్రియలో వారికి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు కనిపించాయి. కొన్ని స్తూపాల లోపల బుద్ధుని అవశేషాలు ఉన్నాయని తెలిసింది. కొన్ని విహారాల గోడల్లో చంతిశ్రీ రాణి రాయించిన శిలాశాసనాలు దొరికాయి. వాటిలో ఆమె దానాల వివరాలు, ఆమె కుటుంబ చరిత్ర అన్నీ రాసి ఉన్నాయి. కాని అసలు సవాలు ఈ భారీ నిర్మాణాలను ఎలా తరలించడం? కొన్ని స్తూపాలు 50 అడుగుల ఎత్తు ఉన్నాయి. కొన్ని విహారాల గోడలు 2-3 అడుగుల మందం ఉన్నాయి. వాటిని తరలించటమంటే ఏనుగుల వల్ల కూడా సాధ్యం కాదు. అప్పుడు ఇంజనీర్లు ఒక కొత్త పద్ధతి అనుసరించారు. వారు మొదట ప్రతి నిర్మాణాన్ని చిన్న చిన్న భాగాలుగా కత్తిరించారు. ప్రతి భాగానికి ఒక నంబర్ ఇచ్చారు. తర్వాత ఆ భాగాలను జాగ్రత్తగా తరలించి కొత్తచోట మళ్లీ అలాగే కట్టారు. ఈ పని చేయడానికి వేలమంది కార్మికులు పనిచేశారు. వారిలో రాతిని కత్తిరించే నిపుణులు, క్రెయిన్ ఆపరేటర్లు, రాతిపని నేర్పరులు అందరూ ఉన్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పని జరిగేది. కాని ఈ పని చేస్తున్న సమయంలో అనేక సమస్యలు ఎదురయ్యాయి. వర్షాకాలంలో పనులు పూర్తిగా ఆగిపోవాల్సి వచ్చేది. నదిలో వరదలు వస్తే ఇప్పటికే తరలించిన భాగాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉండేది. అలాగే కొన్ని రాతి పనులు చాలా పాతవి కావడంతో వాటిని తరలించే సమయంలో పగలిపోయేవి. కొన్ని శిల్పాలు చాలా సున్నితంగా చెక్కబడి ఉండేవి. వాటిని తాకితే కూడా దెబ్బతినేవి. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి పురావస్తు శాస్త్రవేత్తలు కొత్త కొత్త పద్ధతులు అభివృద్ధి చేశారు. వారు ప్రత్యేకమైన జిప్సం మిక్స్చర్ తయారు చేశారు. దానితో పాత రాతి పనులను బలపరిచేవారు. కొన్ని చాలా విలువైన శిల్పాలను మొదట ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కప్పి తర్వాత తరలించేవారు. ఈ మొత్తం ఆపరేషన్లో అత్యంత కష్టమైన పని మహాచైత్యం తరలించడం. ఇది నాగార్జునకొండలోనే అతిపెద్ద స్తూపం. దాని ఎత్తు దాదాపు 60 అడుగులు, దాని వ్యాసం 40 అడుగులు. ఇంత భారీ నిర్మాణాన్ని ఎలా తరలించడం? ఈ పనికోసం 200 మంది ప్రత్యేక కార్మికులు వేసవి, రోజంబా పనిచేశారు. వారు మొదట స్తూపాన్ని 500 చిన్న భాగాలుగా కత్తిరించారు. ప్రతి భాగాన్ని ఒక్కొక్కటిగా క్రేన్లతో తరలించారు. తర్వాత కొత్తచోట అలాగే కట్టారు. ఈ విధంగా దాదాపు 10 సంవత్సరాల పాటు కష్టపడి నాగార్జునకొండలోని అన్ని ముఖ్యమైన నిర్మాణాలను తరలించారు. వాటిని నాగార్జున సాగర్ డ్యాం దగ్గర ఉన్న ఒక ద్వీపంలో పునర్నిర్మించారు. ఆ ద్వీపానికి తిరిగి నాగార్జునకొండ అని పేరు పెట్టారు. కాని అసలు నాగార్జునకొండ లోయలో ఉన్న అన్నీ కాపాడలేకపోయారు. వేలాది చిన్న చిన్న అవశేషాలు, ఇంకా తవ్వకపనులు జరుగుతున్న ప్రాంతాలు, అవన్నీ నీట కింద మునిగిపోయాయి. 1967లో నాగార్జున సాగర్ డ్యాం పూర్తయింది. కృష్ణానదిలో నీరు నిలిచిపోయింది. పాత నాగార్జునకొండ లోయ మొత్తం నీట కింద మునిగిపోయింది. చంతిశ్రీ రాణి గడిపిన ఆ భూమి, అటువైపు సన్యాసుల విహారాలు, వాటన్నింటిమీద నీరు ప్రవహించడం మొదలైంది. ఈరోజు
నాగార్జున సాగర్ డ్యాం దగ్గరికి వెళ్లి నీటిలోకి చూస్తే కొన్నిసార్లు నీటి లేకపోయినప్పుడు పాత విహారాల గోడలు కనిపిస్తాయి. చంతిశ్రీ రాణి నడిచిన రోడ్లు, ఆమె కట్టించిన వంతెనలు, అవన్నీ నీట కింద ఇంకా ఉన్నాయి. అలాగే ఈరోజు మనం చూసే నాగార్జునకొండ మ్యూజియం, అది కేవలం మూలాధారం కాదు. అది భారతదేశ పురావస్తు శాస్త్రవేత్తల కష్టపడిన ఫలితం. వేలమంది కార్మికుల చెమటతో తిరిగి సృష్టించబడిన చరిత్ర. అంతేకాకుండా ఈ సాల్వేజ్ ఆపరేషన్ వల్ల మనకు అనేక కొత్త విషయాలు తెలిశాయి. వేలాది శిలాశాసనాలు దొరికాయి. కొత్త శిల్పాలు కనిపించాయి. ఇక్ష్వాకు రాజుల చరిత్ర మరింత స్పష్టంగా తెలిసింది. ఇక్ష్వాకు సామ్రాజ్యం రాజధాని విజయపురిలో, కృష్ణానది ఒడ్డున. ఒక అసాధారణమైన సమాజం అభివృద్ధి చెందింది. ఇక్కడ వేర్వేరు మతాలు, వేర్వేరు సంస్కృతులు, వేర్వేరు భాషలు మాట్లాడేవారు. అందరూ కలిసిమెలిసి జీవించేవారు. ఈరోజు మనం ఆధునిక సమాజంలో కూడా చూడలేని విధమైన సద్భావన, సహనశీలత ఇక్కడ ఉండేది. విజయపురిలోకి ఉదయాన్నే అడుగుపెట్టినట్లయితే మీకు వినిపించే మొదటి శబ్దం వేర్వేరు భాషల మిశ్రమం. ప్రాకృతం మాట్లాడే స్థానిక వ్యాపారులు, తమిళం మాట్లాడే దక్షిణ నుండి వచ్చిన వ్యాపారులు, సంస్కృతం మాట్లాడే బ్రాహ్మణులు, పాళీ మాట్లాడే బౌద్ధ సన్యాసులు, గ్రీకు భాష మాట్లాడే రోమన్ వ్యాపారులు కూడా అప్పుడప్పుడు కనిపించేవారు. రాజప్రాసాదం దగ్గర ప్రతిరోజూ ఉదయాన్నే ఒక విచిత్రమైన దృశ్యం కనిపించేది. రాజు వీరపురుషదత్తు. అతను వేదమంత్రాలతో దేవతలకు పూజలు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో రాణి చంతిశ్రీ, ఆమె బౌద్ధ సన్యాసులకు భిక్షణమిస్తూ ఉంటుంది. ఈ రెండు దృశ్యాలు ఏకకాలంలో జరుగుతూ ఎవరూ ఎవర్ని అభ్యంతరం చేయరు. విజయపురిలోని మార్కెట్ రోడ్డుపై నడిచినట్లయితే మీకు ప్రపంచంలోని ప్రతి మూల నుండి వచ్చిన వస్తువులు కనిపిస్తాయి. అరేబియా దేశం నుండి వచ్చిన గుర్రాలు, రోమన్ సామ్రాజ్యం నుండి వచ్చిన బంగారు నాణేలు, చైనా దేశం నుండి వచ్చిన పట్టు వస్త్రాలు, శ్రీలంక నుండి వచ్చిన రత్నాలు, జావా ద్వీపం నుండి వచ్చిన సుగంధ ద్రవ్యాలు. ఈ వ్యాపారాలన్నీ సాగిస్తున్న వ్యాపారులు కేవలం స్థానికవారు మాత్రమే కాదు. రోమన్ వ్యాపారులు కూడా విజయపురిలో శాశ్వత నివాసులుగా మారిపోయారు. వారు స్థానిక స్త్రీలను వివాహం చేసుకున్నారు. వారి పిల్లలు రెండు సంస్కృతుల మిశ్రమంగా పెరిగారు. అలాగే అరేబియా దేశం నుండి వచ్చిన వ్యాపారులు, వారు కూడా విజయపురిలో పెద్ద కాలనీలు నెలకొల్పారు. వారు తమ మతపు ఆచార వ్యవహారాలను కొనసాగిస్తూ స్థానిక ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగించారు. విజయపురిలోని అత్యంత ఆశ్చర్యకరమైన విషయం వివిధ మతాల మధ్య ఉన్న సహనశీలత. రాజు వీరపురుషదత్తు శైవుడు. కాని అతని సభలో వైష్ణవ మంత్రులు కూడా ఉండేవారు. అలాగే బౌద్ధ సలహాదారులు కూడా ఉండేవారు. అతని కొడుకు రుద్రపురుషదత్తు. అతను వైష్ణవ ధర్మాన్ని అనుసరించేవాడు. ఈ విధమైన మత సద్భావనకు కారణం ఇక్ష్వాకు రాజుల రాజనీతి. వారు అర్థం చేసుకున్నారు, వివిధ మత సంఘాల మద్దతు ఉంటే వారి రాజ్యం మరింత బలంగా ఉంటుందని. కాబట్టి వారు అన్ని మతాలకు సమానంగా రాష్ట్ర మద్దతు ఇచ్చేవారు. విజయపురిలోని సమాజంలో అత్యంత ప్రత్యేకతలు గల వర్గం కళాకారులు. ఇక్కడ వేలమంది శిల్పకారులు, చిత్రకారులు, నృత్యకారులు, సంగీతకారులు. వారు అందరూ రాజాశ్రయంలో జీవించేవారు. వారికి రోజువారీ జీతాలు, భోజనం, నివాసం అన్నీ రాష్ట్రం అందించేది. ఈ కళాకారులలో అనేక మంది వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చినవారు. కొందరు గాంధార దేశం నుండి, కొందరు మధుర నుండి, కొందరు అమరావతి నుండి కూడా వచ్చేవారు. వారందరూ కలిసి ఒక కొత్త రకమైన కళాశైలిని అభివృద్ధిపరిచారు. దీనిని నాగార్జునకొండ కళాశైలిని పిలిచేవారు. ఈ కళాకారులకు అత్యంత పెద్ద మద్దతుదారులు రాణులు. చంతిశ్రీ రాణి, మహాదేవి రాణి, కోడిబల్లి శ్రీ రాణి. వీరందరూ కళలకు చాలా ప్రేమగలవారు. వారు కేవలం విహారాలను కట్టించడం మాత్రమే కాకుండా అందులో అందమైన శిల్పాలను చెక్కించేవారు కూడా. విజయపురిలోని మరో ముఖ్యవర్గం విద్వాంసులు. ఇక్కడ వేలమంది పండితులు ఉండేవారు. వారిలో కొందరు వేదశాస్త్రాలలో
నిపుణులు, కొందరు బౌద్ధ తత్వశాస్త్రంలో పండితులు, కొందరు జైన శాస్త్రాలలో గురువులు, కొందరు గణిత శాస్త్రంలో ప్రావీణ్యులు, కొందరు వైద్యశాస్త్రంలో నిపుణులు. ఈ విద్వాంసుల మధ్య తరచుగా శాస్త్రార్థాలు జరిగేవి. కాని ఈ చర్చలు వేర్వేరు మతాల మధ్య శత్రుత్వానికి దారితీయవు. బదులుగా వారి మధ్య మిత్రత్వం పెరిగేది. ఎందుకంటే అందరికీ ఒకే లక్ష్యం: సత్యాన్వేషణ. విజయపురిలోని వ్యాపార వర్గం కూడా చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ వేర్వేరు రకాల వ్యాపారులు ఉండేవారు. రత్న వ్యాపారులు, పట్టు వ్యాపారులు, సుగంధ ద్రవ్య వ్యాపారులు, ఆయుధ వ్యాపారులు, గుర్రాల వ్యాపారులు అందరూ ఉండేవారు. ఈ వ్యాపారులకు రాష్ట్రం అనేక రకాల సదుపాయాలు అందించేది. వారికోసం ప్రత్యేక మార్కెట్, ప్రాంగణాలు, గిడ్డంగులు, అతిథి గృహాలు అన్నీ నిర్మించేది. వారి వ్యాపార వివాదాలకు ప్రత్యేక న్యాయస్థానాలు కూడా ఉండేవి. వ్యాపారుల యొక్క అతిపెద్ద లాభం కృష్ణానది రవాణా. ఈ నది ద్వారా వారు తమ సరుకులను బంగాళాఖాతం వరకు తీసుకెళ్లేవారు. అక్కడ నుండి ఓడల ద్వారా రోమన్ సామ్రాజ్యం, అరేబియా దేశం, చైనా దేశం వరకు వ్యాపారం చేసేవారు. కాని విజయపురిలోని సమాజంలో కొన్ని సమస్యలు కూడా ఉండేవి. వర్ణాశ్రమ వ్యవస్థ అనుసరించేవారు. కాబట్టి సమాజంలో అసమానతలు ఉండేవి. చండాలులు, అంటరానివారు, వారు నగర మధ్య భాగాల్లో నివసించలేరు. వారికి ప్రత్యేక ప్రాంతాలు కేటాయించేవి. అలాగే స్త్రీల స్థితి కూడా ఆ కాలపు ప్రమాణాల ప్రకారమే ఉండేది. రాణులు, కుటుంబ సంపన్న స్త్రీలు, వారికి గొప్ప అధికారాలు ఉండేవి. కాని సామాన్య కుటుంబాల స్త్రీలకు అంత స్వేచ్ఛ ఉండేది కాదు. బానిస వ్యవస్థ కూడా ఉండేది. యుద్ధాలలో పట్టుబడినవారిని, అప్పుల కారణంగా అమ్మబడినవారిని, వారిని బానిసలుగా వాడేవారు. కాని ఇక్ష్వాకు రాజుల కాలంలో బానిసలతో చాలా దయగా ప్రవర్తించేవారు. విజయపురిలోని అత్యంత ఆనందకరమైన సమయం పండుగల కాలం. ఇక్కడ వేర్వేరు మతాల పండుగలు జరిగేవి. కాని అవన్నిటిలో అందరూ పాల్గొనేవారు. హోలీ పండుగలో బౌద్ధులు కూడా రంగులు ఆడేవారు. బుద్ధ జయంతిలో హిందువులు కూడా దివ్వెలు వెలిగించేవారు. ఈ పండుగల సమయంలో వేర్వేరు రకాల కళా కార్యక్రమాలు జరిగేవి. నృత్యాలు, నాట్యాలు, సంగీత కచేరీలు, చిత్రకళా ప్రదర్శనలు అన్నీ జరిగేవి. ఈ కార్యక్రమాలకు రాజకుటుంబ సభ్యుల నుండి సామాన్య ప్రజలు వరకు అందరూ వచ్చేవారు. విజయపురిలోని భోజన సంస్కృతి కూడా చాలా వైవిధ్యమైనది. వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చినవారు తమ తమ స్థానిక వంటకాలను తీసుకొచ్చారు. రోమన్ వ్యాపారులు వైన్ తాగేవారు. అరేబియా వ్యాపారులు ఖర్జూర పండ్లను వాడేవారు. చైనా వ్యాపారులు టీ త్రాగేవారు. స్థానిక వంటకాల్లో వరిని ప్రధాన ఆహారంగా వాడేవారు. పప్పు, కూరలు, అచ్చారలు, వాటిని వేర్వేరు రకాలుగా తయారుచేసేవారు. మాంసాహారం కూడా విపరీతంగా వాడేవారు. కాని బౌద్ధ ప్రభావం వల్ల కొందరు మాంసం తినడం మానేవారు కూడా. రాత్రి సమయాల్లో విజయపుర నగరం మొత్తం దివ్వెల వెలుగుల్లో మునిగిపోయేది. గళ్లలో, రాజప్రాసాదాల్లో, వ్యాపారుల ఇళ్లల్లో అన్ని చోట్ల దివ్వెలు వెలుగుతూ ఉండేవి. ఈ వెలుగుల్లో ప్రేమికులు కలుసుకునేవారు. కవులు కవితలు రాసేవారు. సంగీతకారులు రాగాలు ఆలాపించేవారు. కాని ఈ అందమైన నగరం, ఈ గొప్ప సమాజం అవన్నీ కాలం తిరుగుతున్న కొద్దీ మారిపోయాయి. 4వ శతాబ్దం అయ్యేసరికి ఇక్ష్వాకు సామ్రాజ్యం బలహీనపడిపోయింది. విజయపురిలోని వైభవం తగ్గిపోయింది. ఆ తరువాత వచ్చిన పల్లవరాజులు, చాళుక్యరాజులు, వారందరూ వేర్వేరు రాజధానులను ఏర్పరచుకున్నారు. కృష్ణానది ఒడ్డున ఉన్న విజయపుర నగరం మెల్లిగా వదిలివేయబడింది. ఆ అందమైన ప్రాసాదాలు, విహారాలు, మార్కెట్లు అవన్నీ కాలపు చెరుపుకునక బారినపడ్డాయి. కాని ఇంకా ఈరోజు కూడా కృష్ణానది ఒడ్డున పాత విజయపుర నగర అవశేషాలు కనిపిస్తాయి. ఆ రాతి ముక్కలు మనకు చెబుతున్నాయి, ఒకప్పుడిక్కడ ఎంత గొప్ప సమాజం ఉండేదో, ఎంత అందమైన సద్భావన ఉండేదో, ఎంత గొప్ప సాంస్కృతి వైవిధ్యం ఉండేదో. అలాగే
మనం ఈరోజు నాగార్జున సాగర్ డ్యాం దగ్గర నిలబడి నీటిలోకి చూస్తే ఆ లోతుల్లో ఇంకా చంతిశ్రీ రాణి కలలు దాక్కున్నాయి. ఆమె నిర్మించిన విహారాల అవశేషాలు, ఆ కాలపు సన్యాసుల ధ్యానం, వేలాది సంవత్సరాల క్రితం ఆ లోయలో వేలిన దీపాల వెలుగులు, అవన్నీ ఇంకా అక్కడే నిశ్శబ్దంగా పడుకున్నాయి. మనం ఈరోజు మన సుఖవంతమైన గృహాల్లో మెత్తని మంచాల మీద పడుకుని ఈ కథలు వింటున్నాం. కాని ఆ కాలపు సన్యాసులు రాతి నేలల మీద, చల్లని గాలుల మధ్య, దివ్వెల వెలుగులో జ్ఞానం వెతుకుతూ జీవించేవారు. ఆ కాలపు రాణులు తమ ప్రాణాలకు ప్రమాదం ఉన్నా ధర్మం కోసం, దాతృత్వం కోసం త్యాగాలు చేసేవారు. మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కథల కోసం కామెంట్స్లో మీ రిక్వెస్ట్స్ వేయండి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకొని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి. కృష్ణానది ప్రవాహ శబ్దం, పాత విహారాల్లో వీచిన గాలి, చంతిశ్రీ రాణి ప్రార్థనల ధ్వని, అవన్నీ మీ కలల్లోకి వస్తూ మీకు శాంతినిస్తూ మంచి నిద్రకు దారితీస్తాయి. మంచి నిద్రలో